కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెబుతానని దైవ సాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీజ్ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ను ఎందుకు మార్చారు అనే దానిపై చాలాసేపు చర్చ జరిగిందని విచారణ అనంతరం హరీష్ రావు చెప్పారు. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టే తుమ్మిడిహెట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పానన్నారు. ఏడేండ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మన దగ్గర కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్కు ఒప్పించడంలో, అగ్రిమెంట్ చేయడంలో, పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు. మీరు పట్టించుకోలే, 7 ఏళ్ళు మీరు చేయలే. బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర CWC మనకు చెప్పడం జరిగింది.